నువ్వు యేసు ఒకే DNA, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. అందుకొరకు ఆయన తన్ను గొర్రె పిల్ల అని అనిపించుకున్నాడు. మిమ్మల్ని కూడా ఆయన గొర్రె పిల్లగా పిలుస్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు పంపటం ద్వారా సులువు చేయగలిగితే నీ భారాన్ని కూడా, నీ కష్టాన్ని కూడా ఆయన సులువు చేయటానికి మరి ఒక సిమియోన్ని దేవుడు పంపించడా, మరి ఒక హెల్ప్ను దేవుడు పంపించడా, మరి ఒక ఆలోచన దేవుడు పంపించడా? పంపిస్తాడు. యేసు ప్రభు గొర్రెకి పోల్చబడి నువ్వు ఒక కుక్కకు పోల్చబడితే దేర్ ఇస్ నో హోప్. యేసు అయితే తన్ను గొర్రె పిల్లగా పిలిపించుకున్నాడు. అదే యేసు నిన్ను నన్ను చూసి మీరు నా గొర్రె పిల్లలో, దాని వలన యేసు మనము ఒకే తండ్రి పిల్లలము, ఒకే DNA కలిగిన వారము, ఒకే తంగిల అనుభవం కలిగిన వారము. పరలోక తండ్రి యేసు ప్రభుకు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ అభిషేకం అయితే ఇచ్చాడో, ఏ శక్తి అయితే ఇచ్చాడో, ఏ దీవెనలు అయితే ఇచ్చాడో, అదే దీవెనలు, అదే ఆశీర్వాదం, అదే అభిషేకం ఇక్కడ ఉన్న అందరికి దేవుడు ఇస్తాడు.